నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ హిప్నో కమలాకర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్టేజ్ హిప్నోటిస్ట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ట్రైనర్. లక్షలాది మంది ఎదురు చూస్తున్న టెట్ తెలంగాణలో మే 22వ తేదీన జరగబోతోంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడి మరలా వాయిదా పడుతుందేమో అన్న బెంగలో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ 22 జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో సుమారు 3,50,000 మంది హాజరు కాబోతున్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిరుద్యోగుల ఆశాదీపం. ఆ విషయంలో మనతో చర్చించడానికి తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చినటువంటి ప్రఖ్యాత టెట్ శిక్షణా నిపుణులు కోటపాటి హరిబాబు గారు మనతో ఉన్నారు. అలాగే మెథడాలజీలో శిక్షణ ఇవ్వడంలో తనదైన వాణిని వినిపించి తెలంగాణ విద్యార్థులను మోటివేట్ చేసినటువంటి కె వెంకటరమణ గారు మనతో ఉన్నారు. వీరిద్దరితోటి ఈరోజు టెట్ దానికి స్వరూప స్వభావాలనే అంశం మీద చర్చా కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్రంలో టెట్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శకంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నెంబర్ 1 న్యూస్ ఛానల్ మీకు సమర్పిస్తున్న ఓ అద్భుత కార్యక్రమం ఇది. హరిబాబు గారు చెప్పండి, ఈరోజు టెట్ అన్నది అందరూ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. 22వ తేదీన జరగబోతోంది. సో ఈ టెట్ అసలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అయితే టెట్ రద్దు చేసి డిఎస్సి టెట్ కలిపి ఒకే పరీక్షగా నిర్వహించారు. ఓకే, అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పాత పద్ధతి ఏదైతే ఉందో అదే పద్ధతిలో కొనసాగిస్తుంది. ముందుగా ఈ టెట్ డిఎస్సి కలపటం అన్న అంశం విద్యార్థులకు ఉపయోగకరమైందంటారా? ఈ టెట్ సపరేట్గా డిఎస్సి సపరేట్గా చేయటం అన్న అంశం ఉపయోగకరమైందంటారా? ఈ రంగంలో దశాబ్దాలుగా మీరు శిక్షణ ఇస్తూ ఓకే స్వయంగా అనేక పుస్తకాలు రాసి అనేక ప్రముఖ దిన వారపత్రికల్లో కాలమ్స్ రాసిన వ్యక్తిగా దాని పట్ల మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఓకే సార్, ముందుగా టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు అండి. విద్యా హక్కు చట్టం 2009 ఏర్పడిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడికి కూడా కనీస అర్హతలు సాధ్యమైతేనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలనేటువంటి నిబంధనతో ఎన్సిటి రూల్స్ని అనుసరించి దేశంలో జమ్మూ కాశ్మీర్ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఈ టెట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయదలిచారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా టెట్ ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దాదాపుగా ఇప్పటి వరకు మనకు 4 సార్లు టెట్ నిర్వహించడం జరిగింది. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా మనం టెట్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇందులో డిఎస్సికి కూడా దాదాపుగా 20% వెయిటేజ్ ఇచ్చే అంశం మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమంటే, మరి సార్ గారు చెప్పినట్లుగా గతంలో విషయాలను కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నూతనంగా ఈ టెట్ని డిఎస్సిని కలిపి టీఈఆర్టీ అనేటువంటి ఒక నూతన విధానాన్ని తీసుకుని వచ్చి అక్కడ పరీక్ష నిర్వహించడం, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి కూడా పూర్తి సన్నాహాలు చేయడం, వాళ్ళంతా 1వ తేదీ ఇప్పుడు జాయినింగ్ ఆర్డర్స్ కూడా తీసుకోబోతారు. ఈ తరుణంలో ఇక్కడ 4-5 సార్లు వాయిదా పడుతూ చివరిగా ఇప్పుడు ఆదివారం ఎల్లుండికి ఈ 22వ తేదీ జరిగేటటువంటి టెట్కి పూర్తి సన్నాహాలు జరిగిపోయి ఉన్నాయి. ఈ సన్నాహాల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మనం డిఎస్సికి ప్రమోట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. తాజా పరిణామాలను మనం కానీ పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు కొత్తగా 18వ తారీఖున మనకు జీవన్ నెంబర్ 19 విడుదల కావడం గమనించుంటాం. అంటే దీని ప్రకారం ఏమంటే, మొదటగా ఇప్పటి వరకు డిఎస్సి ద్వారా మనం ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధానాన్ని అన్నీ కూడా దగ్గరికి తీసుకుని వచ్చి ఒకే తాటికి తీసుకుని వచ్చి తెలంగాణ స్టేట్లో సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ఇదంతా డిస్టర్బ్గా అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ అంతా ఒకే వేదిక మీద ఉన్నప్పుడు ఒక కమాండ్ ఉంటుంది, అలా ఎవరెవరు ఏం చేస్తున్నారో శాఖలు సమన్వయం ఉండట్లేదు, ఇటు ఒకే గొడుగు కింద ఉండటం ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ తెలంగాణలో అయితే చాలా సంస్కరణలు తీసుకొస్తున్నారు కేసీఆర్ గారు. అందులో భాగంగా అంటే శాఖల మధ్య సమన్వయం లోపం మూలంగానే అలా ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి తెలియట్లేని ఉద్దేశంతో ఒకే గొడుగు కింద ఉన్నప్పుడు కాస్త క్లారిటీ ఉంటున్న ఉద్దేశంతో ఆయన కలపాలనుకున్న అదే క్రమంలో భాగంగా ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డిఎస్సిని అందులో మింగ్లింగ్ చేసినట్టుగా మనం చదివాము ఈ 2 రోజుల్లో. ఖచ్చితంగా ఎస్, అది ఓకే. దాని పట్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందంటారా? అంటే ఇప్పటి వరకు మనం కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ చూసినట్లయితే ఆ ఏపీపీఎస్సీ ఉండేది కదా, ఆ ఏపీఎస్సీకి సరైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక షెడ్యూల్ లేకపోవడం వల్ల పిల్లలు చాలా బాధలు పడుతున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అదే పరిణామాలు రిపీట్ కాకుండా
ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన బాధ్యతలు ఓకే ఇది సక్రమంగా నిర్వహిస్తే గతంలో కొన్ని రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో పంచాయతీరాజ్ సమస్యలు అనేవి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి గవర్నమెంట్ టీచర్లు అనేసి ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ తో కొన్ని సంవత్సరాల తరబడి ఈ డైట్ లెక్చరర్ పోస్టులు కానివ్వండి, ఆ తర్వాత మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు కానివ్వండి, ఈ ప్రమోషన్ లేక ఆగిపోతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలనేటువంటి ఒకే ఒక దృక్పథంతోనే ఇప్పుడు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే 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 వెంకటరమణ గారు, ఇప్పుడు పరీక్ష ఎల్లుండి పిల్లలు పరీక్ష రాయిపోతున్నారు. ఓకే, ఎందుకంటే మీరు తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ కూడా వివిధ విద్యాలయాల ద్వారా కావచ్చు, కోచింగ్ సెంటర్ల ద్వారా కావచ్చు, ఎంతోమందికి మీరు శిక్షణ ఇచ్చారు. మెథడాలజీలో మీరు చాలా ఎక్స్పర్ట్గా చెబుతూ ఉంటారు. ఓకే, కోచింగ్ వీటిల్లో ఇప్పుడు మీరు టీచ్ చేసిన మెథడాలజీకి సంబంధించి టెట్ రాయిపోతున్న విద్యార్థులు మీరు ఇచ్చే గైడెన్స్ ఏమిటి? ఓకే సార్, మొట్టమొదటిగా మనం తెలంగాణలో తొలి టెట్ రాయబోతున్న లక్షలాది మంది అభ్యర్థులకు న్యూస్1 ఛానల్ తరపున మరియు మా మిత్ర బృందం తరపున మొట్టమొదటిగా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మొట్టమొదటిగా మెథడాలజీకి సంబంధించినంత వరకు కాకుండా అభ్యర్థులకు సాధారణ సూచనలు ఏంటంటే, మనకున్నది 2 days మాత్రమే సార్. ఈ 2 daysలో కొత్త అంశాలు ఏవి చదవకుండా ఉన్నవి స్పష్టంగా చదివిన వాటికి సంబంధించి రెపిటేషన్ ఖచ్చితంగా ఎంతవరకు వీలైతే ఎంతవరకు రెపిటేషన్ చేసుకోవడం ఫస్ట్ వన్ సార్. తర్వాత అంతేకాకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో, ఒక ఆశావాహ దృక్పథంతో ఎగ్జామ్ని రాయడం, ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం అనేది రెండవ అంశం సార్. రెండోది ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవడంలో రకరకాల మెథడ్స్ని మనం ఫాలో అవుతుంటాం. ఒకటి మనకు ఆన్సర్ తెలుస్తుంది, అది డైరెక్ట్ అప్రోచ్ సార్. ఒకవేళ ఆన్సర్ కనుక తెలియకపోతే దాన్ని డిలీటెడ్ మెథడ్లో ఆన్సర్ దగ్గరికి వెళ్ళడం అనేది రెండవది. మూడవ ఏంటంటే, మనం బాల్ పాయింట్ పెన్ తోటి పరీక్ష రాస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఒకసారి గమనించుకొని, జనరల్ క్వశ్చన్స్కి జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ప్రశ్నలకైతే నేరుగా సమాధానం రాయొచ్చు. అప్లికేషన్ క్వశ్చన్కి సంబంధించి సమాధానం రాసే లోపల మనం 1-2 సార్లు ఆలోచించుకొని నిదానంగా రాయడం ద్వారా మనం మంచి మార్కులు పొందడానికి వీలవుతుంది సార్. ఓకే, ఇప్పుడు హరిబాబు గారు, మీరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో మీరు చాలా నిపుణులు అని చెప్తుంటారు, చాలా పత్రికలు కాలమ్స్ కూడా రాస్తున్నారు. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సంబంధించి విద్యార్థులు మీరు ఇచ్చే సలహా ఏమిటి? సాధారణంగా ఎక్కువ శాతం మంది ఈ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అంటే ఒక భయోందానంలోకి గురి కావడం వల్ల తక్కువ శాతం మంది మాత్రమే అధికమైన మార్కులు పొందుతూ ఉంటారు అనేటువంటిది సహజం సార్. ఓకే, దీనికి ప్రధానమైన కారణాన్ని మనం కానీ అన్వేషణ చేయగలిగితే, వాళ్ళు రాసేటటువంటి కంటెంట్ని ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక తరగతిలో ఖచ్చితంగా చదివి ఉంటారు. ఓకే, కానీ ఈ సైకాలజీతో కూడుకున్నటువంటి ఈ చైల్డ్ డెవలప్మెంట్ వికాసానికి సంబంధించిన అంశాలు వాళ్ళు డిఎడ్ కోర్స్ చేసే వరకు కానీ బిఎడ్ కోర్స్ చేసే వరకు కానీ ఎప్పుడు కానీ చేసి ఉండడం జరగదు. ఈ పరిస్థితుల్లో ఈ తక్కువ సమయంలో ఈ 9 నెలల్లో చదివినటువంటి సబ్జెక్టును మాత్రమే తీసుకుని గతంలో 15 సంవత్సరాలు చదివినటువంటి సబ్జెక్టుతో కంపేర్ చేసుకుని దాంట్లో మార్కులు తక్కువగా వస్తున్నాయి అని భయపడడం సహజంగా ఉంటుంది. దీనికి సాధారణంగా చేయాల్సిందేమంటే, ఈ మధ్యకాలంలోనే మనం 2500 బిట్లతో పాటు S&S పబ్లికేషన్కి సంబంధించిన ఒక బుక్లెట్ మాన్యువల్ కూడా అద్భుతంగా తయారు చేశాం సార్. సాధన ఒకటే మార్గం సార్. బోధనతో కూడుకున్నటువంటి సాధన ఏ విద్యార్థికి అయితే ఉంటుందో ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో తీసుకోవాల్సిన మెలకువల గురించి కానీ మనం కానీ చర్చించినట్లయితే, నేర్చుకున్నటువంటి కొద్ది అంశాలైనా కూడా నిత్య జీవితానికి ఉపయోగించుకోవాలి. పిల్లవాడు ఉన్నాడు, వాడి వికాసం ఎలా ఉంది, వాడి శారీరక వికాసం ఎలా ఉంది, మానసిక వికాసం ఎలా ఉంది, అదే రకంగా చూసినట్టే జ్ఞానేంద్రియ వికాసం ఎలా ఉంది, ఆ విద్యార్థుల సృజనాత్మకత ఎలా ఉంది, ప్రజ్ఞా వికాసం ఎలా ఉంది, మూర్తిమత్వం ఎలా ఉంది, ఆ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏముంది, వీటిపైన ఒక ప్రాథమికమైనటువంటి అవగాహన విద్యార్థికి ఉండి అక్కడ కంటెంట్ నేర్చుకోవడంతో పాటు తన నిత్య జీవితంలో ఉండేటువంటి అంశాలను కానీ అన్వయింపు చేసుకోగలిగితే ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, ఇంకొకటి రమణ గారు, టెట్ పేపర్ 2 స్వరూప స్వభావం ఎలా ఉండబోతుందండి? యాక్చువల్గా టెట్ 2 అంటే సార్ 2 విభాగాలుగా ఉంటుంది సార్. అది సైన్స్ విభాగం ఒకటి, ఆర్ట్స్ విభాగం ఒకటి. సైన్స్ విభాగంలో 5 పార్ట్స్ ఉంటాయి సార్. పార్ట్ ఏలో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ కన్సర్న్ 30 మార్క్స్ ఉంటాయి. పార్ట్ బిలో తెలుగుకి సంబంధించి కాంటెంట్ ప్లస్ మెథడాలజీ ఉంటుంది. పార్ట్ సికి సంబంధించి ఇంగ్లీష్ కమ్ మెథడాలజీ ఉంటుంది. ఇవి పేపర్ 1 పేపర్ 2 లోడు కామన్గా వచ్చిన సబ్జెక్ట్స్. తర్వాత అంతేకాకుండా
మెథమెటిక్స్కి సంబంధించి సైన్స్ విభాగం రాసే అభ్యర్థులు మెథమెటిక్స్కి సంబంధించి 30 ప్రశ్నలు 30 ప్రశ్నలు, అలాగే ఫిజికల్ సైన్స్ బయాలజీకి సంబంధించిన 30 క్వశ్చన్స్కి మొత్తం 150 మార్క్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సార్. ఇందులో నుంచి మనం ఓసీ అభ్యర్థులైతే అర్హత పరీక్ష కాబట్టి ఓసీ అభ్యర్థులైతే 90 మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అలాగే బీఎస్సీ అభ్యర్థులైతే 75 మార్క్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అలాగే వికలాంగ అభ్యర్థులు 40 మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది సార్. అది పేపర్ 2 టెట్. సార్ హరిబాబు గారు, ఇప్పుడు టెట్ డిఎస్ఎల్ గురించి తాజా పరిణామాలు ఏమిటి? తాజా పరిణామాల విషయం తీసుకున్నట్లయితే ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏమంటే ఈ డిఎస్సీని రద్దు చేసి ఏపీపీఎస్సీ వంటి వాటి తరహాలో ఇప్పుడు నూతనంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవ్వడం ఒక ప్రధానమైన అంశం సార్. ఇందులో సాధారణంగా మనం గమనించాల్సింది ఏమంటే లోకల్ నాన్ లోకల్ అనేటువంటి సమస్య బాగా ఎదురవుతుంది. దీనిపైన కొన్ని లక్షలాది మంది స్టూడెంట్స్ ఒక సందిగ్ధాన్ని ఎదుర్కొంటున్నారు. దీంట్లో ఇది ప్రధానమైన అంశం. చాలా వరకు కూడా ఎక్కువ మంది పిల్లలు ఈ నాన్ లోకల్ గురించి సమస్యలు అర్థం కాకుండా చాలా భయాందోళనకు గురవుతారు. హరిబాబు గారు, ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పగించిన టెట్ స్వరూపం ఏమైనా మారిపోతుందా? టెట్ స్వరూపంలో మనం కానీ చూసుకున్నట్టు గతంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని చూస్తే వాళ్ళు ఎక్కువ కంటెంట్కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. దాంతో కూడుకున్న విద్యార్థి యొక్క మానసిక వికాసాన్ని పరిశీలించేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రానికి పెద్దపీట వేసేవాళ్ళు. కానీ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వేయడం వల్ల ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తీసుకున్నా కూడా ప్రాథమికంగా జనరల్ స్టడీస్ అనేటువంటి ఒక విభాగం ఉంది సార్. ఆ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు ఏమన్నా వస్తాయా, దానికి సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఎందుకంటే గతంలో మొన్న ఏపీ డిఎస్సీని కానీ చూస్తే ఏ విద్యార్థి కూడా కనీసం 18 నెలల పాటు కృషి అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపించినటువంటి విషయం. ఏ స్టూడెంట్ కూడా సాధారణంగా 2 నెలలు చదివో 3 నెలలు చదివి ఉద్యోగాలు కొట్టాలనుకునేటువంటి భావన ఎప్పుడూ వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రశ్నల స్వరూపం పూర్తిగా మారిపోయింది. దానికి అనుకూలంగా ప్రిపరేషన్ ఉండాలంటే ఖచ్చితంగా ముందే సిలబస్ ప్రకటించాలి. ఆ సిలబస్లో మెళుకువలు మనం తెలుసుకోవాలా. దానికి ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉంటే తప్ప దాన్ని సాధించడానికి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో క్లిష్టతరమే. రమణ గారు, ఈ మెథడాలజీకి సంబంధించిన విషయాలు, ఈ ప్రశ్నల స్వరూపం ఎలా ఉండబోతుందంటారు? సార్ యాక్చువల్గా గత 4 టెట్లకు సంబంధించి కనుక మనం ఒకసారి పరిశీలిస్తే జ్ఞానరంగానికి సంబంధించి 30% సార్, అవగాహన వినియోగానికి సంబంధించిన ప్రశ్నలు 70% ఆఫ్ ది క్వశ్చన్స్ రాబోతున్నాయి సార్. అయితే ఇక్కడ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఒకే అంశాన్ని జ్ఞానరంగంలో అడిగినప్పుడు ఎలా అడుగుతాడు, అవగాహన వినియోగ రంగానికి సంబంధించి ఎలా అడుగుతాడు అనేది మనం ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం సార్. యాక్చువల్గా విలువలు అనే టాపిక్కి సంబంధించి ఒక క్రమశిక్షణ విలువ అనేది ఒకటి ఉంటుంది సార్. అందులో డైరెక్ట్గా అడిగినప్పుడు ఎలా అడిగాడంటే ఇతరులకు తన గణిత జ్ఞానాన్ని పంచితే ఇది ఏ విలువ అని అడిగాడు సార్ ఒకసారి. అది డైరెక్ట్ క్వశ్చన్, జ్ఞానరంగానికి సంబంధించిన ప్రశ్న. అయితే మనం గత టెట్లలో పరిశీలిస్తే జ్ఞానరంగానికి మించి అవగాహన వినియోగ రంగానికి సంబంధించిన ప్రశ్నలు మనం ఎక్కువగా కనపడుతున్నాయి సార్. అదే అంశాన్ని గత టెట్లో అడిగినప్పుడు ఇలాగా అడిగాడు. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు గణితంలో ముందున్న విద్యార్థులతో పర్యవేక్షణ తరగతులను ఏర్పాటు చేస్తాడు. అయితే ఇది విద్యార్థుల్లో పెంపొందించబడిన విలువ ఏంటి అని అడిగాడు సార్. ఇది పూర్తిగా క్లాస్ రూమ్కి సంబంధించిన సిచ్యువేషన్కి సంబంధించిన అడిగిన ప్రశ్నలాగా మనకు కనపడుతుంది. అయితే దీంట్లో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏంటంటే గణితాన్ని తనకు ఉన్న గణిత జ్ఞానాన్ని ఇతరులకు పంచడం అనేది మనకు అలా డైరెక్ట్గా అడగకోకుండా ఒక క్లాస్ రూమ్ అనే సిచ్యువేషన్కి లింక్ చేశాడు. ఇది వినియోగ రంగానికి సంబంధించిన ప్రశ్నలాగా మనకు కనపడుతుంది సార్. ఇలాంటి ప్రశ్నలు చేసేటప్పుడు అందులో దాగి ఉన్న బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టగలిగితే కరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి వెళ్ళొచ్చు సార్. టోటల్గా ఒక రకంగా మాట్లాడాలంటే మనం డైరెక్ట్గా ఒకటి ఇవ్వకుండా జ్ఞాన రంగానికి సంబంధించిన ప్రశ్నలు బాగా తక్కువగా ఉండి వినియోగ అవగాహన రంగానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడగడం ఇప్పుడు మనం గమనిస్తున్నాం సార్. అభ్యర్థులు కూడా అలా దానికి స్టిక్ ఆన్ అయ్యే ఆ ప్యాటర్న్లోనే సాధన చేస్తే కనుక మంచి మార్కులు వచ్చే అవకాశం ఉందనేది. అంటే మీరు చెప్పేదంటే గతంలో ఇచ్చిన ప్రశ్నల సరళని, దానికి లోతుపాతుల్ని అవగాహన చేసుకుని దానికి అనుగుణంగా ఇప్పుడు టెట్కి వెళ్ళబోయే విద్యార్థులు ప్రిపేర్ అయితే మంచి ఫలితాలు సాధించడం అవకాశం ఉంటుంది. చాలా సంతోషం అండి. చెప్పండి హరిబాబు గారు, ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ సంబంధించి ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్లు ఎల్లుండ రాయబోతున్న పరీక్షలో ఇప్పుడు ప్రశ్నల స్వరూపం ఎలా ఉండబోతుందంటారు? మనం దాదాపుగా ఇప్పటి వరకు జరిగినటువంటి 4 టెట్ ప్రశ్న పత్రాలు పరిశీలన చేసిన, అదే గతంలో జరిగినటువంటి డిఎస్సీలను మనం బాగా పరిశీలన చేసిన,
మనకు కొన్ని పాత ప్రశ్నలు పరిశీలన చేసినప్పుడు కొన్ని ప్రశ్నల స్వరూపాన్ని మనం పసిగట్టచ్చు. ఓకే. గతంలో జరిగినటువంటి టెట్లను మనం కానీ చూసినట్లయితే ఓకే. జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ప్రశ్నలు 70 నుంచి 80% ఉంటే అవగాహన వినియోగానికి సంబంధించిన ప్రశ్నలు కేవలం 20 నుంచి 30% వరకు ఉండేవి. ఓకే. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులను తరగతి గదిలోకి తీసుకురావాలంటే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇప్పుడు ప్రశ్నల స్వరూపాన్ని మనం కానీ పరిశీలన చేస్తే జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ప్రశ్నలు కేవలం 20% నుంచి 30% మాత్రమే ఉంటున్నాయి. ఓకే. అవగాహన వినియోగానికి సంబంధించిన ప్రశ్నల స్థాయిని విపరీతంగా పెంచడం ద్వారా విద్యార్థిలో ఉండేటటువంటి పూర్తి నైపుణ్యాలు వెలికి తీయాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రశ్నల స్వరూపాన్ని మార్చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణతో మనం కానీ చూసినట్లయితే ఒకే ప్రశ్న ఒక అంశంలో నుంచి అధ్యయన పద్ధతులు అనేటువంటి ఒక అంశంలో నుంచి మనం కానీ తీసుకున్నట్లయితే అదే ప్రశ్న గతంలో ఎలా ఇచ్చేవాళ్ళు, ఈ మధ్య కాలంలో ఎలా ఉంది, ఇప్పుడు భవిష్యత్తులో ఏ రకంగా మారొచ్చు అనే ఒక చిన్న విషయాన్ని మనం కానీ చూసుకోగలిగితే జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన ప్రశ్న సాధారణంగా ఒక విద్యార్థి సహజ పరిసరాలను పరిశీలన చేయడం ఏ రకమైన పరిశీలన అని గత ప్రశ్నల జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి ప్రశ్నగా ఉండేది. దీనికి ఆన్సర్గా మనం ఏం చేశాము, సహజ పరిశీలన అని చెప్పేవాళ్ళు. అదే ప్రశ్న కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఎలా మారిందిరా అంటే ఈ క్రింద కనబరిచినటువంటి పద్ధతులలో ఏ పద్ధతికి అత్యంత విశ్వసనీయత గలదు అనేటువంటి అంశాన్ని ఇస్తూ లేదా అదే అంశాన్ని ఈ క్రింద కనబరిచినటువంటి పద్ధతుల్లో ఆరోహణ క్రమాన్ని విశ్వసనీయత పరంగా అమర్చండి లేదా అవరోహణ క్రమాన్ని విశ్వసనీయత క్రమంలో అమర్చండి అని ఇస్తున్నారు. అక్కడ మనకేముంది, అంత పరిశీలన పద్ధతి, పరిశీలన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి కేస్ స్టడీ, ఆ తర్వాత ప్రయోగ పద్ధతి అనేటువంటి ఆ నైపుణ్యాన్ని మనం అది అవగాహన సామర్థ్యాన్ని గుర్తించగలిగే వాడికి అక్కడ మార్పు పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఉండేటటువంటి కాంపిటీషన్ పరంగా దీన్ని మళ్ళీ కొంచెం అప్డేట్ చేసి ఇది తరగతి గదిలోకి వినియోగించేస్తున్నాడు. ఒక విద్యార్థి విజ్ఞాన యాత్రకు వెళ్ళి విజ్ఞాన యాత్రలో పాల్గొని అక్వేరియంలో ఉండేటటువంటి చేపలను పరిశీలిస్తున్నాడు. ఇది ఏ రకమైన పరిశీలన అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే పరిశీలన రకాల గురించి తెలుసుకోవాలి, ఆ పరిశీలన రకాల్లో ఉండేటటువంటి అంశాలను అవగాహన చేసుకుని నిత్య జీవితానికి మనం అనుప్రయుక్తం చేయడమే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉండేటటువంటి ప్రధానమైన కారణం. అందుకే దీంట్లో మార్కులు సాధిస్తున్నాడు విద్యార్థి అంటే అత్యధికమైనటువంటి ప్రయత్నాలతో మాదిరి ప్రశ్నలు చేస్తే మాత్రమే సాధించడానికి అవకాశం ఉంటుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుండేటటువంటి అంశం. మనోవిజ్ఞాన శాస్త్రము అంటేనే ఖచ్చితంగా మనం గమనించాల్సింది బోధనతో కూడిన సాధన. ఏ విద్యార్థి అయితే సాధన చేస్తాడో ఖచ్చితమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే రమణ గారు, ఇప్పుడు పరీక్ష రాయిపోతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మధ్యలో ఒక రోజు ఉందంతే. ఓకే, మీరు ఆల్రెడీ కొత్తగా ఏమి చదవద్దని ఆల్రెడీ చెప్పేశారు. వీళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఒక టెట్ విద్యార్థుల్లో కొన్ని లక్షలాది మందికి శిక్షణ ఇచ్చిన వ్యక్తిగా వాళ్ళు మరింత బాగా పరీక్ష రాయడానికి వాళ్ళ మెంటల్ ప్రిపరేషన్ కోసం మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఉన్నది మనకు ఒక మెమొరీ థియరీ ప్రకారం ఖచ్చితంగా ఒక 24 గంటల లోపల ఏదైతే చదువున్నామో కంపల్సరీగా ఒక్కసారి రివిజన్ చేసుకోవడం సార్. ప్రశాంతమైన వాతావరణంలో ఒకసారి రివిజన్ చేసుకుంటే గనక ఆ అంశాలు తక్కువ శాతం మనం మరవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి కంపల్సరీగా రివిజన్ చేసుకోవడం అనేది ప్రధానమైన పాయింట్. కాబట్టి ఇందాకనే అది మాట్లాడేశాం సార్. రెండవది ఏంటంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి అర్హత పరీక్ష కాబట్టి ఓసీ అభ్యర్థులైతే 90% ఆఫ్ ది 90 మార్క్స్కి స్కోర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇది వెయిటేజ్ ఉంటుందా లేదా అనేది తర్వాత అంశం సార్. ఎందుకంటే కొన్ని పాలసీ మ్యాటర్స్కి సంబంధించి కొన్ని మార్పులు జరగబోతున్నాయి, వినూత్న మార్పులు జరగబోతున్నాయి. కాబట్టి అవి మనం మాట్లాడడానికి ప్రస్తుతానికి కుదరదు. కాబట్టి కేవలం ఫస్ట్ అర్హత సాధిస్తేనే మనం ఏదైతే అచీవ్మెంట్ అనుకుంటున్నామో, ఉద్యోగం ఏదైతే సాధన అనుకుంటున్నామో, ఇది ఒక గేట్ లాగా ఉంది. కాబట్టి ఫస్ట్ అర్హతకు సంబంధించి మనం అర్హతకు చేరుకోవడానికి సంబంధించి ఆ మార్కులు ఏవైతే ఉన్నాయో మార్కులు చేయడానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి సార్. అందుకనే ఎగ్జామ్ రాయడం లోపల ఫస్ట్ మనం మంచిగా వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుంటూ, పర్టికులర్గా మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ప్రతిసారి మనం క్వశ్చన్కి ఏదైతే సిలబస్ కూడా పాత సిలబస్, అవును సార్, కొత్త సిలబస్ ఏం కాదు సార్. కంటెంట్కి సంబంధించి కొత్త సిలబస్ ఇచ్చాడు, కంటెంట్ కొత్త సిలబస్ ఉంది సార్. ఏదైతే ఉంటుందో మనం ఒకసారి ఆ క్వశ్చన్ కూడా దేనికైతే ఆన్సర్ చేస్తున్నాం ఓఎంఆర్ షర్ట్ మీద చేస్తున్నాం కాబట్టి ఒకసారి మరి తిరిగి చూసుకొని దేనికైతే ఆన్సర్ చేస్తున్నాం అనే దాంతో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకోవడం అనేది రెండవ జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం సార్. అలాగా
ముందుకెళ్తే కనుక మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, హరిబాబు గారు మీరు చెప్పండి, ఒక అనుభవజ్ఞులైన వ్యక్తిగా ఎల్లుండ రాయిపోతున్న విద్యార్థులకి మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? ఇప్పుడు ఈ పాత విద్యార్థులకు కొత్త విద్యార్థులకు మధ్య ఒక చిన్న తేడా ఉంటుందండి. ఓకే, పాత విద్యార్థులు ఆల్రెడీ మేము చదివేశాం కదా, దట్టు ఇప్పుడు ఎన్నోసార్లు ఈ టెట్ ఇప్పటికి 4 సార్లు వాయిదా పడుతూ వస్తుంది కదా అనేటటువంటి అంశానికి గురై ఇప్పుడు కూడా నాకు కొన్ని పదుల సంఖ్యలో రోజు కాల్స్ వస్తూనే ఉంటాయి. సార్ జరుగుతుందా, ఖచ్చితంగా ఉంటుందా అనేటువంటి అపోహలు పిల్లల్లో ఉండడం సహజంగా ఉన్నాయి. దీనికి మనం ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, తాబేలు కుందేలు కథ గుర్తుపెట్టుకోవాలి. పాత వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అయినటువంటి ధీమా ఉండడం వల్ల మీలో నెగ్లజెన్సీ పెరిగితే ఇక్కడ ఏం జరుగుతుందా అంటే మెల్లిగా మిమ్మల్ని కుందేలుగా ఉండేటువంటి మిమ్మల్ని తాబేలు ఓవర్టేక్ చేసిపోయే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇంకా అతి ప్రధానమైన విషయము ఈ ఉన్నటువంటి ఈ ఒక్క రోజులో ఒక ఎబ్బింగాస్ థియరీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ విద్యార్థి అయినా చదివినటువంటి ఒక చిన్న అంశాన్ని అతను 20 నిమిషాలు కానీ గుర్తు చేసుకు మళ్ళీ మననం చేసుకోకపోతే 47% మర్చిపోతాడు. అదే అంశాన్ని అదే విద్యార్థి 50 నిమిషాలు కానీ చదవకపోతే 50%, ఒక రోజు చదవకపోతే 66%, 2 రోజులు చదవకపోతే 72%, ఒక వారం చదవకపోతే 74%. అలా మర్చిపోవడం మరుపుకు సహజంగా ఉంటుందనే విషయం ఆన్ మెమరీ అనే గ్రంథంలో తెలిసిన విషయం ప్రతి అభ్యర్థికి తెలిసినటువంటి విషయమే. దాన్ని ప్రధానంగా ఇక్కడ గుర్తుంచుకోవాలి. రేపటికి ఉండేటటువంటి ఒక సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకుని రేపు సాయంత్రం 6 గంటలకి ప్రిపరేషన్ మొత్తాన్ని ముగించేయాలి. పాత ప్రశ్న పత్రాలను మాత్రమే చూసుకోవడానికి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని మనం అనుకూలంగా మనం మార్చి దానికి అనుకూలమైన ఫుల్ ఫార్మేషన్లో రావాలి. అంటే ప్రధానంగా ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే రేపు రాత్రిలో సాధారణంగా పిల్లలు మనం కానీ చూసినట్లయితే వీళ్ళండి ఉదయాన్నే నిద్రలేగానే ఈ ప్రపంచంలో ఉండేటువంటి దేవుళ్ళందరూ గుర్తుకొచ్చేస్తారు. గుళ్ళు చుట్టూ తిరగడం, గోపురాల చుట్టూ తిరగడం, అటువంటి అంశాలను ప్రధానంగా మీరు ఇప్పుడు ఈ రోజుల్లో దాన్ని తగ్గించుకోవాలి. ప్రధానంగా మీకు ఇచ్చేటటువంటి ఒకే సలహా, నిద్ర లేచిన వెంటనే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఎగ్జామినేషన్ సెంటర్ వరకు ఉండేటువంటి గుళ్ళు గోపురాలన్నీ తిరగద్దు. నీకు ఇష్టమైతే ఏదన్నా నీకు నచ్చినటువంటి ఒకే గుడికి వెళ్ళు. ఇంకా ప్రధానమైన అంశం, నీకు ఇంట్లో తల్లిని ఒక్కసారి ఆమె పాదాబంధనం చేసుకున్నట్లయితే ఒక రకమైనటువంటి ఎనర్జెటిక్ పవర్ నీలో జనరేట్ అవుతుంది. ఆ ఎనర్జెటిక్ పవర్ నేను ఎగ్జామినేషన్ వరకు పుషప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న అంశాలను మనం దాన్ని పాటించుకోవడంలో ప్రధానమైన విషయంగా గుర్తుంచుకోవాలి. చదివిన అంశాలే ఈ రోజు రేపు మనం చేసుకోవాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన అంశాలు ప్రయత్నం చేయడానికి మనం ఆపేయాలి. మోడల్ పేపర్లు చేయడాన్ని ఆపేయాలి. మోడల్ పేపర్లు కూడా చేయకూడదు, నూతన అంశాలను కూడా మనం పరిశీలన చేయకూడదు. ఎందుకంటే దాదాపుగా అభ్యర్థులందరూ 3,52,000 కన్నా ఎక్కువ మంది విద్యార్థులు హాజరవుతున్నారు రేపు పరీక్షకు. 1 గంట కన్నా ముందు పరీక్షల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ చూసినట్లయితే ఈ తెలంగాణలో వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యల ద్వారా మండల కేంద్రాలకు కూడా విద్యార్థులను కేటాయించడాన్ని మనం గమనిస్తున్నాం. ప్రతి విద్యార్థి కూడా మండల కేంద్రానికి వెళ్ళి పరీక్ష రాసేటువంటి పరిస్థితి ఎల్లుండికి ఎదురుగా పోతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఇంకా 1 గంట కన్నా ముందే, ఎగ్జామినేషన్ కన్నా 1 గంట కన్నా ముందే ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోవాలి. అక్కడ మనం చూసుకున్నటువంటి చిన్న చిన్న జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రమణ గారు, ఇప్పుడు ప్రిపరేషన్ మీరు చాలామంది సెక్షన్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఈ విద్యార్థులకు మనస్తత్వం ప్రిపేర్ అవుతున్నారు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు, మన హరిబాబు గారు కొత్త విషయం చెప్పారు, తాబేలు కుందేలు కదలాగా. ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు చూసినప్పుడు మీ అనుభవంతో ఈ పాత కొత్త విషయాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? యాక్చువల్గా అభ్యర్థులందరూ ఒకటే సార్, అందరూ ఏమనుకుంటుంటారంటే నాకు చాలా భయం వేస్తుంది. భయం అనేది యాక్చువల్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, రాస్తున్న అభ్యర్థులందరికీ ఒకటి నా విన్నపం ఏంటంటే భయం అనేది అందరికీ ఉంటుంది సార్. ఆ భయమే నడిపిస్తుంది అనేది వాస్తవం, భయం ఉండాలి. అయితే ఇక్కడ నీ ఒక్కదానికే లేదా నీ ఒక్కడికే ఎదురవుతున్న అనుభవం కాదు, పరీక్ష కాదనేది స్పష్టంగా ఒకటి గుర్తుపెట్టుకుంటే కనుక అలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి. రెండోది ఏంటంటే మనం చదివినంత వరకు ఫుల్ ఫామ్గా చదివినాం అనేది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఒకవేళ 1 చాప్టర్ 2 చాప్టర్లు వదిలేస్తున్నాం ఇంతవరకు ప్రిపరేషన్లో, ఓకే నో ప్రాబ్లం. అందులోంచి ఒకవేళ వస్తే ఒక క్వశ్చన్ పోతుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్, లేదా ఎగ్జామ్ రాసే సందర్భంలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేదు, ఈ ఒక్క ఆన్సర్ తెలియలేదు దాని టైం మిగిలింది కదా అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండాల్సింది ఒక్కటే సార్. ఇది కాకుంటే నెక్స్ట్ క్వశ్చన్ నేను బాగా ఆన్సర్ చేయగలుగుతాను అనేది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది ఏంటంటే మనం ఎగ్జామ్ ప్రారంభించిన సందర్భంలో మనకు ఏదైతే మంచిగా వస్తుందో ఏరియా, చాలా విభాగాలు ఉన్నాయి సార్. ఇందాక నేను వివరించినట్లుగా సైకాలజీ ఉంది, తెలుగు కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఉంది, ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఉంది, తర్వాత
మ్యాథ్స్ కాంటెంట్ ఉంది, మ్యాథ్స్ మెథడాలజీ ఉంది, ఓకే అలాగే సైన్స్ కాంటెంట్, సైన్స్ మెథడాలజీస్ ఉన్నాయి సార్. ఓకే మనకి ఏదైతే బాగా వస్తుంది అనుకున్న సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయడం వల్ల అక్కడ వస్తున్న ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది అలా ముందుకు తీసుకెళ్తుంది సార్. మనకి అలా ముందుకెళ్ళడం వల్ల మంచి మార్కులు స్కోర్ చేయడం. థ్యాంక్ యూ రమణ గారు అండ్ థ్యాంక్ యూ కోటపాటి హరిబాబు గారు. భావి టీచర్లకు మీ యొక్క అనుభవంతో చక్కటి సూచనలు సలహాలు మా నెంబర్ 1 న్యూస్ ఛానల్కి వచ్చి ఇచ్చారు. మీకు చాలా మాకు చాలా విద్యార్థులు సంతోషం కలిగించి ఎన్నో విషయాలు మీరు తెలియజేశారు. మీరు ఇచ్చిన సూచనలు సలహాలతో భావి టీచర్లు మరి ఉత్సాహంతో ఉత్తేజంతో తప్పనిసరిగా ఎల్లుండి జరగబోయే టెట్ని అద్భుతంగా ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇదండి ఈరోజు భావి టీచర్లకు అంటే టెట్కి హాజరు కాబోతున్న విద్యార్థులకు నెంబర్ 1 ఛానల్ సమర్పిస్తున్న ఓ చక్కటి అవగాహన కార్యక్రమం. మరొక చర్చా కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మరో కార్యక్రమం మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. థ్యాంక్ యూ.